ప్రెజెంట్ మీరెక్కడ చూసిన ఐటీలో ఓపెనింగ్స్ లేవని, జాబ్ కట్స్ అని, రెసెషన్ అని ఇట్లాంటివన్నీ వింటున్నాం. అసల ఒక జాబ్ ఇయటానికి కంపెనీస్ ఒక ఫ్రెషర్ అయితే గనక మినిమమ్ గ్రాడ్యుయేటా కాదా? ఇతనికి ఇంత పర్సెంటేజ్ ఉందా లేదా? లేకపోతే ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే గనక ఇతనికి ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా? ఇతనికి స్కిల్ సెట్ ఉందా లేదా? సో, ఇలాంటివన్నీ చూస్తాయి. సో, ఇప్పుడు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫ్రెషర్‌కి కానీ, ఎక్స్‌పీరియన్స్‌డ్‌కి కానీ ఒక సర్టిఫికేషన్ అనేది చేస్తే ఏదైనా యూజ్ ఉంటుందా లేదా అని డిస్కస్ చేద్దాం. హాయ్ గైస్, దిస్ ఈస్ వెంకటేష్. హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో సర్టిఫికేషన్స్ చేయటం వల్ల అసలు యూజ్ ఉందా లేదా? ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆర్ ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇట్ డిపెండ్స్ అపాన్ సిట్యుయేషన్ అండ్ పర్సన్ టు పర్సన్ అండి. ఫస్ట్‌లీ మనము ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ గురించి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఫ్రెషర్స్ గురించి డిస్కస్ చేద్దాము. లాస్ట్ సర్టిఫికేషన్ రిలేటెడ్ టిప్స్ కానీ, లేతే సజెషన్స్ కానీ అట్లా 2 మినిట్స్ అట్లా డిస్కస్ చేద్దాము. ఫ్రెషర్స్ ఐ మీన్ కావాలంటే ఇది కంటిన్యూ కుదిరినంత వరకు ట్రై చేయండి. లేకపోతే మీకు ఫ్రెషర్స్ టైమ్ స్టాంప్ ఇస్తాను. మీరు డైరెక్ట్‌గా అక్కడి నుంచి చూడండి. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ పీపుల్ గురించొస్తే ఒక ఇద్దరున్నారనుకోండి. ఒక 3-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఇద్దరు ఒక పొజిషన్‌కి అప్లై చేశారు. ఇద్దరు బాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇద్దరికి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. సో, ఫస్ట్ పర్సన్ ఏకొచ్చేటప్పటికి సర్టిఫైడ్, అండ్ పర్సన్ బి వచ్చేసి నాన్ సర్టిఫైడ్ అనమాట. సో, మీరే చెప్పండి, ఇద్దరు ఇంటర్వ్యూ బాగా క్లియర్ చేశారు. ఇతను పర్సన్ ఏ సర్టిఫైడ్. సో, ఎవరికి జాబ్ ఇస్తారనేది మీరే చెప్పండి. ఆబ్వియస్‌గా పర్సన్ ఏకే ఇస్తారు. అండ్ ఇప్పుడు క్లయింట్ రిక్వైర్‌మెంట్ కూడా ఎట్లా ఉందంటే, సర్టిఫైడ్ పీపులే కావాలి మా ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేది. మీ దగ్గర ఎంతమంది సర్టిఫైడ్ పీపుల్ ఉంటున్నారు అని చెప్పి డైరెక్ట్‌గా హెచ్ఆర్స్‌ని కూడా అడుగుతున్నారనమాట. కంపెనీస్‌ని మా ప్రాజెక్ట్‌కి సర్టిఫైడ్ పీపుల్‌నే, సర్టిఫైడ్ ఇంజినీర్స్‌నే మీరు అలొకేట్ చేయండి అని చెప్పని కూడా చెప్తా ఉన్నారు. సో, అట్లాంటప్పుడు కూడా సర్టిఫైడ్ పీపుల్‌నే తీసుకుంటారు కదండీ! సో, ఇంకా దొరక్కపోతే ఐ మీన్ కుదిరినంత వరకు సర్టిఫైడ్ పీపుల్‌నే తీసుకుంటారండి. లేకపోతే ఎవరైతేనే ఇంటర్వ్యూ బాగా ఇచ్చారు కాబట్టి తీసుకుంటారు. దానికి ఇబ్బందయితే ఏం లేదు. సో, అండ్ నెక్స్ట్ ఇంకోటేందంటే, ఈ మధ్య కంపెనీస్ డైరెక్ట్‌గా జాబ్ డిస్క్రిప్షన్‌లోనే లింక్డ్ఇన్‌లో వాళ్ళ జాబ్ పోస్ట్ చేసేటప్పుడే సర్టిఫైడ్ పీపుల్ ఆర్ ప్రిఫరబుల్ అని చెప్పని కూడా పోస్ట్ చేస్తున్నాయండి. సో, కుదిరినంత వరకు సర్టిఫికేషన్ చేయడానికే ట్రై చేయండి. అండ్ ఇంకోటేందంటే, సర్టిఫికేషన్ మీకు ఎప్పుడు అవసరం లేదు అంటే గనక, మీరు మీరు వర్క్ చేసే టెక్నాలజీలో ప్రో అండి. మీరు ఆర్కిటెక్ట్ లెవెల్, మీకు ఎటు నుండి ఇష్యూ వచ్చినా, ఎటు నుంచి ఇంటర్వ్యూ క్వెషన్ వచ్చినా మీరు టాకిల్ చేయగలరు. మీరు రిజాల్వ్ చేయగలరు అనుకుంటే గనక మీకు సర్టిఫికేషన్ అనేది అవసరం లేదండి. నెక్స్ట్ ఏందంటే, అప్పుడే కొత్తగా మార్కెట్‌లోకి ఒక టెక్నాలజీ వచ్చిందండి. సో, అట్లాంటప్పుడు ఏందంటే, సో, అడిగే వాళ్ళకి గూడా రావాలి గదండీ! ఏదో గూగుల్‌లో జూసి వాళ్ళు ఎంత అడిగినా గూడా, సో, ఎదుటోళ్ళ మీద నమ్మకం ఉండాలి గాబట్టి, సో, మీరు సర్టిఫికేషన్ జేస్తే ఓకే. సర్టిఫైడ్ అని జెప్పి కొంచెం ప్రిఫరబుల్ ఉండే ఛాన్స్ కూడా ఉండిద్ది. ఎట్లాగంటే, మీరు చివరి రౌండ్ వరకు మీరొచ్చేసారండి. చివరి నిమిషంలో మీరు సర్టిఫైడ్ కాదు అని ఒక చిన్న రీజన్‌తో మిమ్మల్ని రిజెక్ట్ చేశారంటే ఎట్లా ఉంటదో చెప్పండి. సో, అందుకని కుదిరినంత వరకు మినిమమ్ బేసిక్ సర్టిఫికేషన్ అయినా చేయడానికి ట్రై చేయండి. సో, అదండి ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళ గురించి. సో, మాక్సిమం కుదిరినంత వరకు సర్టిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో, చెప్పేదేంటంటే ఫైనల్‌గా సర్టిఫికేషన్ ఈస్ మ్యాండేటరీ కాదండి. ఇట్స్ ఎ యాడెడ్ అడ్వాంటేజెస్ టు యువర్ రెజ్యూమ్ అంతే. కుదిరినంత వరకు సర్టిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ ఫ్రెషర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, నెక్స్ట్ ఫ్రెషర్స్ గురించొస్తే, ఫ్రెషర్స్ కూడా ఎట్లాగంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు చెప్పినట్టు సేమ్ సీనేనండి. ఆహ్, ఇద్దరు ఫ్రెషర్స్ ఒకే పొజిషన్‌కి అప్లై చేశారనుకోండి. ఇద్దరికీ సేమ్ పర్సెంటేజ్, మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కాకపోతే ఒకళ్ళు సర్టిఫైడ్. ఆహ్, ఎట్లాగంటే ఇట్స్ యాడెడ్ అడ్వాంటేజ్ చెప్పా కదండీ. ఆబ్వియస్‌గా సర్టిఫైడ్‌నే తీసుకుంటారు. ఎట్లాగంటే మీకు సర్టిఫికేషన్ అనేది ఫ్రెషర్స్‌కి ఎట్లా చూస్తారంటే, మొత్తం వచ్చేయాలని కాదండి. మినిమమ్ బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసుండాలి అనే పర్స్‌పెక్టివ్‌లో చూస్తారు. అండ్ దానికి తోడేందంటే, ఫ్రెషర్స్‌కొచ్చేటప్పటికి ఆహ్, ఇది అడ్వాంటేజ్ ఎట్లా అయితుందంటే గనక, మీకు డైరెక్ట్‌గా ప్రొడక్షన్ అంతా ఎక్కడ ఫ్రెషర్స్‌కి చేతిలో పెట్టరండి. అండ్ దానికి తోడు ఎక్కువ యాక్టివిటీస్‌లో కూడా చాలా తక్కువ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. అదే మీరు సర్టిఫైడ్ అయితే గనక, మిమ్మల్ని ఎక్కువ యాక్టివిటీస్‌లో గూడా ఎంగేజ్ చేసే అవకాశం ఉందిక్కడ. మీరు సర్టిఫైడ్ అయితే గనక. సో, అండ్ దట్ టూ నేను మా కొలీగ్స్‌తో గానీ, ప్రీవియస్ కంపెనీ ఎంప్లాయీస్ ఐ మీన్ మా ఫ్రెండ్స్‌తో గానీ డిస్కస్ చేసి ఐ మీన్ తెలుసుకుందేంటంటే, ప్రెజెంట్ వచ్చే ఫ్రెషర్స్‌కి ఎంత టెక్నాలజీ ఐడియా ఉందంటే, ఎంత ఆ టూల్ గురించి ఐడియా ఉందంటే, 5, 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌కున్నంత ఐడియా వాళ్ళకుంది. ముందే నేర్చుకొని వాళ్ళు ఆ ప్రోగ్రామింగ్ గానీ, ఆర్ క్లౌడ్ గానీ వాళ్ళు నేర్చుకొని ప్రాజెక్ట్స్‌లోకొస్తున్నారండి.
సో, వాళ్ళకి రియల్ టైమ్ ఐడియా ఉండకపోవచ్చు. బట్ ఆ టూల్‌ని ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పనేది ఐ మీన్ ఒక ఐడియా అనేది వాళ్ళకొచ్చేస్తుంది. సో, కాంపిటీటివ్ వరల్డ్‌లో ఉన్నాం కాబట్టి ఓన్లీ నేను ఎట్లాగంటే నాకు కాలేజ్‌లో చెప్పిందే నేను నేర్చుకుంటాను. నాకింకా అయి అవసరం లేదు. ఏమన్నా కావాలంటే వాళ్ళే నేర్పిస్తారు అని అనుకుంటే ఈ రోజుల్లో కుదరదండి. కుదిరినంత వరకు మీరేం చేద్దాం అనుకుంటున్నారు ప్రోగ్రామింగ్ సైడా? ఒక ప్రోగ్రామింగ్ ప్రెజెంట్ ఏదుంది బయట భూమిలో అవి నేర్చుకోవడము, ఆ స్కిల్ రిలేటెడ్ నేర్చుకోవడము అట్లాంటివి ట్రై చేయండి. ఆహ్, సో, అదండి ఫ్రెషర్స్‌కొస్తే. నెక్స్ట్ సజెషన్స్, టిప్స్ వాటి గురించి సర్టిఫికేషన్ రిలేటెడ్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ గురించొస్తే సర్టిఫికేషన్స్ అన్నారు గదా! అని చెప్పని ఉడిమీలో కంప్లీట్ చేసేసేసి ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి రెజ్యూమ్‌లోను, లింక్డ్ఇన్‌లోను పెట్టమాకండి. ఉడిమి ఎక్కడి వరకంటే మీకు ప్రిపేర్ అవ్వడానికో, లేతే ఏదైనా హ్యాండ్స్ ఆన్ చేయడానికో ఉడిమి చాలా బావుండిద్దండి. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఉడిమి సర్టిఫికేట్ కన్సిడర్ చేయవు. సో, నేను క్లౌడ్ రిలేటెడ్ వస్తే గనక క్లౌడ్ రిలేటెడ్ గురించొస్తే గనక ఏదైనా ఏడబ్ల్యూఎస్ అయినా, జీసీపీ అయినా లైక్ థట్ ఆ కంపెనీసే మీకు డైరెక్ట్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు సర్టిఫికేషన్ ఇస్తవి. సో, మీరు టెక్నాలజీ రిలేటెడ్ అలా ఉన్నాయేమో అట్లా చెక్ చేసుకోండి. సో, కుదిరినంత వరకు డైరెక్ట్‌గా సర్టిఫికేట్ క్లియర్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఆహ్, డంబ్స్ కానీ అట్లా యూజ్ చేసి క్లియర్ చేయడం కంటే మీరు హోంవర్క్ చేసి ఇట్లా ప్రిపేర్ అయ్యి చేస్తే సాటిస్ఫాక్షన్ చాలా బావుంటది. నెక్స్ట్ ఏందంటే ఇంకో దారుణం ఏందంటే డంబ్సే ఒక 50% బెటర్ అండి. ఏందంటే ఆహ్, ఒక 3000 4000 ఇచ్చేస్తారు. ఈ కంప్లీట్ సర్టిఫికేట్ ఎగ్జామే వేరే వాళ్ళ చేత రాపిచ్చేస్తారనమాట. సో, దీనికంటే డంబ్సే ఒక 50% బెటర్ అనిపించింది. మీరు మినిమమ్ డంబ్స్‌కైతే ఆ క్వెషన్ చదవడం అని చెప్పని, ఆ క్వెషన్ అర్థం కాకపోతే మినిమమ్ ఆహ్, కొంచెం గూగుల్ చేయటము, లేదా మినిమమ్ హోమ్ వర్క్ అనేది చేస్తారనమాట డంబ్స్‌కైతే గనక. సో, ఈ వేరే వాళ్ళ చేత సర్టిఫికేషన్ చేయటాలు, ఇట్లా చేయటాలు మినిమమ్ కుదిరినంత వరకు అవాయిడ్ చేసేసేయండి. ఆహ్, ఇట్లా చేపిచ్చి ఒక 10, 15 సర్టిఫికేట్‌లు చేసేసేసేసి రెజ్యూమ్‌లో యాడ్ చేసేసుకొనెళ్తే జాబులు రావండి. సో, సర్టిఫికేషన్స్ చేస్తే జాబులు రావండి ఎప్పుడైనా. మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే జాబ్సొస్తాయి. సో, మీకిక్కడ సర్టిఫికేషన్స్ అనేవి యాడెడ్ అడ్వాంటేజ్ అండి. సో, సర్టిఫికేషన్ నేను మళ్ళీ చెప్తున్నా. సర్టిఫికేషన్స్ అనేది మ్యాండేటరీ కాదండి. సర్టిఫికేషన్స్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్. సో, అదండి సర్టిఫికేషన్ గురించొస్తే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బై.